సో జనరల్గా మీకు డైరెక్ట్గా జావా స్టార్ట్ చేసా, కానీ మీరు కొంచెం ఫంక్షన్స్లో వీక్గా ఉన్నారని ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫంక్షన్స్ క్లాస్ అయ్యాక అప్పుడు మనం దానికి వెళ్దాం, రైట్? సో ఫంక్షన్స్ అంటే ఏంటి? జనరల్గా మీరు సి లాంగ్వేజ్లో చూసారు కదా. సి లాంగ్వేజ్లో మనం ఫంక్షన్స్ చూసాం. ఫంక్షన్స్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఉంటుంది, ఓకే. కాకపోతే అది రాకపోతే అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఇంపార్టెంట్ అనమాట అది. అందుకే ఇది ఫస్ట్ దాంతో నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నోట్ ప్యాడ్లో నోట్స్లా రాస్తుంటా, కొంచెం ఫాలో అయిపోండి. స్క్రీన్ ఫుల్ పెట్టుకోండి, సైడ్కి పెట్టండి, అప్పుడు కనిపిస్తుంది. సో వాట్ ఈజ్ అ ఫంక్షన్? ఇంకొంచెం పెద్ద చేద్దాం. ఫంక్షన్స్, ఈరోజు మన టాపిక్ ఫంక్షన్స్. ఇది సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఫంక్షన్స్ అనేది సి లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మీకు సి అయింది కాబట్టి. ఈ ఫంక్షన్స్ టాపిక్ ఫుల్ మీకు క్లారిటీ వచ్చాక అప్పుడు వెళ్దాం మనం జావాలోకి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ అ ఫంక్షన్? అసలు ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ అ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది కొంతమంది తెలిసే ఉంటుంది, బట్ ఓపిక్గా వినండి, నెక్స్ట్ మీకు తెలియని పాయింట్స్ వస్తాయి. ఫంక్షన్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఓకే. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ that performs, spelling mistakes ignore చేయండి. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ that perform specific task, that performs specific task. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు దాకా ఎలాంటి బ్లాక్స్ చూసాం? ఇఫ్ అనేది ఒక బ్లాక్, బ్రేస్ ఓపెన్ అయ్యి బ్రేస్ క్లోజ్ అవుతుంది కదా, అలాంటివన్నీ ఒక బ్లాకే. సో మనం ఫస్ట్ చూసింది మెయిన్ అనే ఒక ఫంక్షన్ చూసి అందులోని బ్లాక్ చూసాం కదా. జనరల్గా మనకి ఇలా బ్రేస్ ఓపెన్ అయ్యి తర్వాత సమ్ స్టేట్మెంట్స్ ఉండి ఇలా బ్రేస్ క్లోజ్ అయితే దాన్ని మనం బ్లాక్ అంటాం. ఇలాంటి బ్లాక్స్ మనం ఎక్కడెక్కడ చూసాం? ఇఫ్ స్టేట్మెంట్కి బ్లాక్ చూసాం, ఎల్ స్టేట్మెంట్ బ్లాక్ చూసాం, తర్వాత లూప్స్ ఉన్నాయి, లూప్స్కి బ్లాక్స్ చూసాం. అలాగా ఫస్ట్ మనం చూసిన బ్లాక్ మెయిన్ ఫంక్షన్ ఒకటి రాసి దానికి బాడీ పెట్టేవాళ్ళం. బాడీ అంటే ఏంటి? ఇలా బ్రేసెస్, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తే అదొక బ్లాక్ అంటాం. సో ఫంక్షన్ అనేది ఇలా ఒక బ్లాక్ అనమాట, ఓకే. జనరల్గా కీవర్డ్ అంటే ఒక వర్డే, తర్వాత ఏమైనా లైక్ ఆపరేటర్ అంటే ఒక సింబలే. అలాగా ఫంక్షన్ అంటే ఒక బ్లాక్, ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఆ స్టేట్మెంట్స్ ప్రకారం అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫంక్షన్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇది మనం చూసిన రెగ్యులర్గా చూసిన మెయిన్ ఫంక్షన్, వాయిడ్ మెయిన్ అని చెప్పి దాని సిగ్నేచర్ రాస్తున్నాం, తర్వాత బాడీ ఓపెన్ చేసి సంథింగ్ స్టేట్మెంట్స్ రాసి తర్వాత క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఓకే. ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ ఉంది కదా, ఇందులో సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ తగ్గట్టు అది వర్క్ అవుద్ది, రైట్? ఫైన్. అయితే ఇప్పుడు ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడడానికి? జనరల్గా ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, కానీ ఫంక్షన్ కొన్ని నేమ్ ఉంటుంది కదా, అలాంటివి ఏవో కొన్ని ఉంటాయి కదా, అవేంటో చూద్దాం ఇప్పుడు. సో ఫంక్షన్ సిగ్నేచర్ అంటాం దాన్ని. ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఫంక్షన్ సిగ్నేచర్. ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడడానికి, ఎలా ఉంటుంది అన్నది పాయింట్. సో ఫంక్షన్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఫంక్షన్కి 3 పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3. ఒకటి రిటర్న్ టైప్, ఇంకోటి ఫంక్షన్ నేమ్, మూడోది ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్స్. సో ఫంక్షన్ సిగ్నేచర్ అంటే దాన్ని అంటాం. మెయిన్ ఫంక్షన్ సిగ్నేచర్ అయితే ఇది, కానీ యాడ్ ఫంక్షన్ అనుకోండి, నేమ్ యాడ్ వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ 2 వస్తాయి, ఒక ఇంటీజర్ రిటర్న్ టైప్ వస్తుంది, అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టు. సో చూద్దాం ఫంక్షన్ సిగ్నేచర్ అంటే ఏంటి, సింటాక్స్ ఎలా ఉంటుంది అసలు. ఎలా ఉంటుంది అంటే రిటర్న్ టైప్ ఒకటి ఉంటుంది, అంటే అది డేటా టైప్. తర్వాత స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఉంటుంది, ఈ 3 కామన్ ఏ ఫంక్షన్ కన్నా. మళ్ళీ స్పేస్ వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి బ్రాకెట్స్లో, ఓకే. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఇది ఫంక్షన్ సిగ్నేచర్, రైట్? దీన్ని మనం ఫంక్షన్ సిగ్నేచర్ అంటాం. రిటర్న్ టైప్ ఒకటి, ఫంక్షన్ నేమ్ ఒకటి, ఇక్కడ స్పేస్ అక్కర్లేదు సారీ, బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్ ఒకటి. సో దీన్ని ఫంక్షన్ సిగ్నేచర్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? మనం రెగ్యులర్గా చూసిన మెయిన్ ఫంక్షన్, ఓకే. సో ఇది కిందకి రప్పిద్దాం.
ఓకే, సో ఫంక్షన్ సిగ్నేచర్ అంటే రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్. ఎగ్జాంపుల్ వాయిడ్. వాయిడ్ అంటే రిటర్న్ టైప్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? మెయిన్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఏం లేవు, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో ఇది సిగ్నేచర్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇంట్. సపోజ్ యాడ్ ఫంక్షన్ అనుకుందాం, ఇంట్. తర్వాత యాడ్, ఫంక్షన్ నేమ్ ఇస్ యాడ్. ఇంట్ అంటే డేటా టైప్ కాబట్టి అది కీవర్డ్ కాబట్టి స్మాల్ లెటర్స్ ఇద్దాం. యాడ్ బ్రాకెట్లో నువ్వు అది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అనుకోండి, ఇంట్ ఏ కమా ఇంట్ బి, లేదా డైరెక్ట్గా ఇంట్ ఇంట్ అనే చెప్పచ్చు ఇలాగా. దీని అర్థం ఏంటో చెప్తాను. అసలు ఏంటి ఇలా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతానికి ఫంక్షన్ సిగ్నేచర్ అంటే 3 పార్ట్స్ ఉంటాయంట. ఒకటి రిటర్న్ టైప్, ఇంకోటి ఫంక్షన్ నేమ్, ఇంకోటి ఆర్గ్యుమెంట్స్ అంట. అలా మాత్రమే గుర్తుపెట్టుకోండి. వాటి మీనింగ్స్ అన్ని మనం తర్వాత చూద్దాం, అదే ఇప్పుడు ఈరోజే చూద్దాం. సో ఫంక్షన్ నేమ్ మాత్రమే ఇప్పుడు దాకా మనకు తెలుసు. యాడ్ ఫంక్షన్ అంటే ఇది, మెయిన్ ఫంక్షన్ అంటే ఇది, ఇవి మాత్రమే మనకు మీనింగ్ తెలుసు. ఈ పక్కన ఉన్న బ్రాకెట్స్ ఏంటి, బ్రాకెట్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి, ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఉన్నాయి, అంటే ఇక్కడ వాయిడ్ ఉన్నది, వాయిడ్ అంటే ఏంటి, ఇక్కడ ఇంట్ ఉన్నది, ఇక్కడ ఇంట్ అని ఎందుకు పెట్టాం, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. సో ఇవి సిగ్నేచర్స్ అంటాం. ఫంక్షన్ సిగ్నేచర్ అంటే ఇది. ఓకే, క్లియరా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, అసలు సి ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి, సి ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. సి ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. మీరు ఫస్ట్లో ప్రోగ్రామింగ్ అదే సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్లో మీకు సింగిల్ ప్రోగ్రామ్తో చెప్పి ఉంటారు, జస్ట్ మెయిన్ ఫంక్షన్ ఒక్కటే చూపించి ఉంటారు. కానీ లేటర్ తర్వాత ఇంకో ఫంక్షన్స్, ఇంకొన్ని ఫంక్షన్స్ యాడ్ అవుతూ వచ్చాయి. నిన్న చూపించాను కదా హారిక, లైక్ ఇప్పుడు ఎలా అంటే యాడ్ ఫంక్షన్ ఒకటి ఉన్నది, యాడ్ ఫంక్షన్ ఉంది, దాని బాడీ పెట్టాను. ఒక్క నిమిషం, నిన్న 3 ఫంక్షన్స్ చూపించాను కదా. సో యాడ్ ఫంక్షన్ ఉంది, దాని బాడీ పెట్టా, క్లోజ్. సేమ్ వే నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అనే ఫంక్షన్ ఉంది, అందులో కూడా సమ్ బాడీ ఉంది, దానికి అఫ్కోర్స్ ఫంక్షన్ దేనికైనా బాడీ ఉంటుంది. తర్వాత మెయిన్ ఫంక్షన్ పెట్టాను, మెయిన్ ఫంక్షన్కి సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, క్లోజ్. ఇలాగా 3 ఫంక్షన్స్ ఉన్నాయి, యాడ్, సబ్స్ట్రాక్ట్ అండ్ మెయిన్. అయితే ఇదంతా ఒక ప్రోగ్రామ్, ఇదంతా కలిపితే ఒక ప్రోగ్రామ్. ఇదే నేను చెప్పిన అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ అసలు ఏమొస్తుంది అని, ఈ మొత్తం కలిపితే ఒక ప్రోగ్రామ్, రైట్? అయితే ఇందులోని ఫస్ట్ ఎగ్జిక్యూట్ ఏమవుద్ది అని సంథింగ్ మీకు క్వశ్చన్ అడిగాను. అది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, సి ప్రోగ్రామ్ ఈజ్ సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటే మెయిన్ ఒకటే కాదు, మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. అన్ని ఫంక్షన్స్ కలిపితే మొత్తం ప్రోగ్రామ్ అనమాట. అంటే ఆ ప్రోగ్రాంలో ఒక 100 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, యాడ్, సబ్స్ట్రాక్ట్, ఫెబ్నాకి, ఫ్యాక్టర్లా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అందులో మెయిన్ కూడా ఒకటి. ఇలా ఇవన్నీ కలిపితే ఒక ప్రోగ్రామ్, రైట్? సో సి ప్రోగ్రామ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఫైన్. తర్వాత ఫోర్త్ పాయింట్, a program can have any number of functions. A program can have any number of functions. Any number of functions. చూడండి, ఒక ప్రోగ్రాంలో ఒకటే కాదు ఎన్ని ఫంక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. మీకు బిగినింగ్లో ఒక ఫంక్షన్తో పాటు నేర్పించి ఉంటారు, కానీ ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు. కానీ బట్ ఎన్ని ఫంక్షన్స్ అయినా పెట్టుకో, బట్ వన్ కండిషన్ ఏంటంటే a program can have any number of functions, but main function is compulsory. Main is compulsory. ఎందుకు చెప్పు హారిక? ఓకే, ఈ పాయింట్ ఏంటి? ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, బట్ మెయిన్ ఫంక్షన్ మస్ట్ బి ఇంక్లూడెడ్, ఇట్ ఈస్ కంపల్సరీ. చెప్పు హారిక, ఎందుకు మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ? చెప్పమ్మా, నేను చెప్పాను కదా. ప్రోగ్రామ్ దాంతోనే స్టార్ట్ అయ్యి మెయిన్ ఫంక్షన్ తోనే ఎండ్ అవ్వచ్చు సార్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అచ్చు కళ్యాణి, వీడియో మ్యూట్ పెట్టామాయి, నీకేం కనిపిస్తుంది స్క్రీన్? ఓకే, సో ఫైన్. ఏ ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్. నీ ఇష్టం, 100 ఫంక్షన్లు పెట్టుకో, 1000 ఫంక్షన్లు పెట్టుకో, ఎన్నైనా పెట్టుకో,
బట్ మెయిన్ ఫంక్షన్ మాత్రం కంపల్సరీ. ఎందుకు అంటే నెక్స్ట్ పాయింట్, because the program execution begins with main only. Okay, the program execution begins and ends with main only. Begins and ends with main only, main function only. Okay, the program execution begins and ends with main function. మెయినే లేకపోతే అసలు మనం ఫంక్షన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. వితౌట్ మెయిన్ ఫంక్షన్ ద ప్రోగ్రామ్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, వితౌట్ మెయిన్ ఫంక్షన్ ద ప్రోగ్రామ్ execution will not start. Without main function the program execution will never happen, will never begin its execution. ఓకేనా? సో ఇక్కడ 3 ఫంక్షన్స్ రాసాం కదా, యాడ్ ఒకటి, తర్వాత సబ్స్ట్రాక్ట్ ఒకటి, మెయిన్ ఒకటి, 3 ఫంక్షన్స్ రాసాం. ఈ 3 ఫంక్షన్స్ని మనం సపోజ్ మెయిన్ ఫంక్షన్ తీసేయండి, మెయిన్ ఫంక్షన్ తీసాము పర్లేదు, ఎర్రర్స్ ఏం లేవు. కానీ ఎగ్జిక్యూషన్ ఉండాలంటే మెయిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మెయిన్ లేకపోతే ఎగ్జిక్యూషన్ బిగిన్ అవుతుంది. ఇవన్నైనా పెట్టుకో, కానీ మెయిన్ లేకపోతే వేస్ట్ అనమాట. ఎందుకంటే ప్రాసెసర్ అనేది, లేదా కంపైలర్ సపోజ్ జావాలో అనుకో జేవిఎం, సీలో అనుకో ప్రాసెసర్, అది ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్ అవగానే ఫస్ట్ అది మెయిన్ ఫంక్షన్ ఎదుగుతుంది, ఎక్కడున్నది మెయిన్ ఫంక్షన్ అని. మెయిన్ ఫంక్షన్ లేకపోతే అది ఎగ్జిక్యూట్ చేయలేదన్నమాట. రైట్, నిన్న మనం చూసాం కదా, మెయిన్ ఫంక్షన్ నేను పెట్టలేదు, కంపైల్ అయింది జావా ప్రోగ్రామ్, బట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మెయిన్ పెట్టాక ఆ మెయిన్ ఒక్కటే ఎగ్జిక్యూట్ అయింది. అక్కడ ఆపేసాం కదా మీకు డౌట్లో పెట్టి. ఓకే, సో పాయింట్ ఇది, మెయిన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సపోజ్ ఒక ప్రోగ్రాంలో ఒకటే ఫంక్షన్ ఉందనుకోండి, అది ఏ ఫంక్షన్ అవ్వాలి, డెఫినెట్లీ మెయినే అవ్వాలి. ఒక ప్రోగ్రాంలో ఎన్నైనా పెట్టుకో ఫంక్షన్స్, కానీ మెయిన్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ బిగిన్ అయ్యేది దాంతోనే కాబట్టి. సపోజ్ నీ ప్రోగ్రాంలో ఒకటే ఫంక్షన్ ఉందనుకో, అదేమవుద్ది, డెఫినెట్లీ మెయినే అవుద్ది. అర్థమైంది పాయింట్? ఎందుకంటే ఒకటే ఉందనుకో అది మెయిన్ అవ్వాలి, ఎందుకంటే అది ఒకటే రన్ అవుద్ది కాబట్టి. ఇంకా నీకు ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు మిగతా ఎక్స్ట్రా పెట్టుకో, కానీ మెయిన్ లేకుండా ప్రోగ్రామ్ రాస్తే అసలు ఎగ్జిక్యూషన్ అవ్వదు అనమాట. రైట్, నెక్స్ట్ ఇప్పుడు సో చూద్దాం. నేను చెప్పిన ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా. అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసి చూస్తా. లైక్ ఎగ్జాంపుల్ అంటే రన్ ఏం చేయను, సి కంపైలర్ లేదు ఇక్కడ, మామూలుగా మీకు చూపిస్తాను, మీరు నాకు అవుట్పుట్ చెప్పాలి. రైట్, సో ఇదే ప్రోగ్రామ్. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తా. ఓకే, ఐ హోప్ ఇట్స్ విజిబుల్. సో సపోజ్ ఇది సమ్ వాయిడ్, ఇక్కడ క్యాపిటల్ పడిపోతుంది, ఇగ్నోర్ చేయండి. 1 సెకండ్, స్క్రీన్ విజిబులే కదా, బాగానే ఉంది కదా. సో వాయిడ్ సమ్ హారిక అన్న ఫంక్షన్ అనుకుందాం, ఫంక్షన్ నేమ్ ఇస్ హారిక. సో ఇక్కడ సమ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ పెడుతున్నాను, printf ఐఎమ్ హారిక. ఓకే, కీబోర్డ్ చాలా దూరంగా ఉంది నాకు, కమాన్, ఐఎమ్ హారిక. రైట్, సో ఈ బాడీ క్లోజ్. సో హారిక అనే ఫంక్షన్ రాస్తా, అందులో printf ఐఎమ్ హారిక రాశాను. నెక్స్ట్ ఇంకోటి రాస్తా, వాయిడ్ వినీత, ఫంక్షన్ నేమ్ ఇస్ వినీత, అందులో కూడా ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ పెడుతున్నా, printf ఐఎమ్ వినీత. ఓకే, సెమీకోలన్. నెక్స్ట్ లాస్ట్ వన్, ది బాడీ క్లోజ్. నెక్స్ట్ లాస్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా, సో వాయిడ్ మెయిన్, ఇందులో కూడా ఒక ప్రింట్ టైం రాస్తున్నా, printf వెల్కమ్ రాస్తున్నాను. ఓకే, సో ఇది నా ప్రోగ్రామ్. ఎలా ఉంది ప్రోగ్రామ్? కాలమ్స్ పెడదామా?
వద్దు. ఇది నా ప్రోగ్రామ్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, వాయిడ్ హారిక ప్రింట్ఎఫ్. సరే మీకోసం హ్యాష్ ఇంక్లూడ్ కూడా పెడతా, మీకు అది అలవాటు కదా. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h stdio.h. ఓకే, ఇది నేను చెప్తాను, బట్ రికార్డ్ చేస్తున్నా కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి టెక్స్ట్ వెల్కమ్, వెరీ గుడ్. సో లిజన్, సో ఇది ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ st.h వాయిడ్ హారిక ఒక ఫంక్షన్, ఇది దిస్ ఇస్ వన్ ఫంక్షన్, అండ్ వినీత one more function, and main one more function. So totally we have 3 functions in this program. So now when I compile and execute this program, the output is, as Vinitha said, it is going to be welcome. The output of this program is going to be welcome only. Why? Because as I told you, the program execution begins and ends with main only. Okay, so how many other programs we have? The program is going to begin with main function only, and the beginning brace of main function and ending brace of main function. That's it. The program execution begins here. It starts executing each line one by one, and it is going to finish it at the end. షర్మిల సిస్టర్ ఉన్నది కదా, తనకి తెలుగు రాదు కదా, మర్చిపోయాను. వాట్స్ హర్ నేమ్? పవిత్ర సార్. Pavitra, yeah. So how are you managing? You should have told me, right? I would have switched it to English. Are you getting my class? Hello? I don't have microphone. Okay, fine. So now onwards, I'm going to explain in English only. Just follow the class. Okay. So why here I'm only getting the output as welcome only? Because the program execution begins at main function opening brace, and it starts executing the program, the statements of main function line by line, and when it reaches to the end of the main, it is going to stop the execution. Okay, so listen carefully. The processor or the whichever is in executing the C program, it immediately searches for the main function in the program. So when it found the main function, it starts executing the function statements one by one, beginning from the first line. Okay, so after executing one by one all the statements of main function, and when it reaches to the end of the main function, that is at the end of closing brace of main function, it is going to stop the execution. This is how a C program or Java program or any other program works. Now I got the doubt. Sir, then what is the use of including Vinita and Harika functions? When we are not going to execute these functions, the control is never going to enter into these functions. Then what is the point of adding them? We can simply add the code, I'm Harika, I'm Vinita, everything inside the main function only, right? Because only main function is getting executed, not the other functions. Okay, then how to execute the other functions? This is the next point, right? Can anyone answer? Function call, yes. Perfect. Function. Very good. So when does a function get executed? Here I'm talking about the other functions. So when does a function gets executed? So this is the next point. When does a function gets executed? The point is, a function gets executed. Am I recording the class? Yes. So when does a function get executed? A function gets executed when it is called. Simple answer. When it is called. Okay, so this is the point. A function gets executed when it is called. So here in this program, if you want to execute the functions Harika and Vinita, you got to call the function where inside main only, because only the main function is getting executed. The control is running inside main only. It is starting from the first line of the main and ending at the end of the main. So therefore, we need to call the other function so that they get executed. Okay, అర్థమైందా? ఈ remaining 2 functions ఈ ప్రోగ్రామ్లో execute అవ్వాలంటే we need to call those functions. Okay, so my next doubt is, what is a function call? How to call a function? Okay, so how to call a function?
So I told you a function gets executed when it is called, but how to call a function? What is the syntax of calling a function? Can anyone? How to call a function? Can anyone answer me how to call a function? ఫంక్షన్ Actual, నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మెయిన్ ఫంక్షన్ లో మెన్షన్ చేస్తే yes, very good. The function name followed by arguments is a function call. Okay, so remember this. The syntax of calling a function is function name followed by its argument. In the signature law, we have seen how the function signature looks, right? The function signature looks like this. Return type, function name followed by arguments. So this is the function signature, but in the function call, you need to mention only the function name followed by the arguments only. Okay, arguments. This is how a function call looks. So when a function call occurs, the control goes into the function body and executes all its statements and returns back to the same calling place. First of all, let me write the function call. So here we have seen only our main function is getting executed, right? So if I want to print welcome first and then Harika and later Vinita, then I need to give function calls first Harika and Vinita. So what is my requirement here? I want to print the statements first, to execute the statement inside main first, later the statements inside Harika, and later the statements inside Vinita. So the order of function call should be, you call Harika here. So how to call a function? By function name and arguments. The function name of Harika is Harika itself. Of course, we call by the function name, right? The function name is Harika and followed by the arguments. Here we have no arguments. That's why simply open the bracket and close the bracket because we do not have any arguments in the function. Okay. So simply bracket open and close. So here it indicates no functions to no arguments to this function. So this is the function call, semicolon. So what happened when a function call occurs? When a function call occurs, the control goes into the function body. The control goes into the function body. Actually, the control was here. At this line, the control was here because it was executing line by line, line by line. But now the control is here. So now the function call occurred. So what happened here? The control goes into the function body. Which body? Harika, because it is been called. The control goes into the function body. Now it starts executing one by one, one by one, one by one. So wherever the control is, in whichever the function the control is, the control, I mean the program will get executed line by line. But here when the function call Harika occurred, the control jumps into the function body Harika. Now it will start executing line by line, line by line, line by line. Okay. So let me write here. Next point. So when a function call occurred, what is going to happen? When a function call occurs, the control goes into function body. Okay, the control moves into or jumps into or goes into function body. And what does it do? Executes all its statements. It starts executing the functions. Whichever the function it has gone, it starts executing the function statements. Executes all its statements. All its statements. And here comes the important point. Okay, here please concentrate. What happened when a function, okay, ignore the spelling mistakes. When a function call occurs, the control goes into function body, execute all its statements and returns back to the same calling place. Returns back to the same calling place. Calling place. Okay, remember this point and let me underline it. Returns back to the same calling place. Okay.
దీని అర్థం ఏంటి అంటే హియర్ initially the control is here starting at the main function. Now it has executed the statements. What is the statement? Some printing statements. The output has printed welcome. Now the control has encountered function call to Harika function. So now the control will jump into the function body as per our point and starts executing all its statements. What are the statements here? Only single statement, that is printing statement. So now I am Harika will be printed. The first line which has printed is welcome, and now the second line is I am Harika. So after executing all its statements, here we have only one statement. So after executing all its statements, that is when it has reached to the end of this function, the control will come back to the same calling place, that is here. Now it will reach here only. Okay, this is the meaning of this line. Returns back to the same calling place. Okay, remember. Now it will start executing the remaining lines of the main function. So assume we have Vinita, call to Vinita here. Okay, so here after returning back to the same place, now it is going to execute the next line. Okay, first it executed this line, it has printed. Next it executed this line, that is it has gone to Harika function, execute all its statements and came back. Now it has encountered another function call, that is Vinita. Now it will go to Vinita, executes all the statements and return back to the same calling place. So what is the output of this program? Welcome, I'm Harika, I'm Vinita, right? Is that clear? Put me a S. Perfect. Yes, sir. Okay, so now tell me the output of this. Let me change the code. Again, one more printf statement. Printf, who are you? Okay. Next again. Let me print here. Printf, who are you? So now tell me what is the output. Unmute your audio and tell me. Welcome, who are you? I'm Harika. Who are you? I'm Vinita. Yes. The first statement, first output statement is welcome. Listen, we can have any statement here, not only printing statement, but just for the output sake, I have given printf statements only. So do not consider every time we are going to write printf only, because many examples we include printf in the basic classes. So people think we need to write printf only. No, you can have a set of statements, any statements. You can have some operations also, expressions also, some conditions also, anything. Okay, so here in this example I have given printing statements. So the output would be first printf, next who are you, next function call. So therefore it will go to Harika and it will print I am Harika. Next it came back. Now this statement is executed, who are you again. Now it has gone to Vinita, printed I am Vinita, and the program exits. Okay, so this is the point meaning of this eighth point. When a function call occurs, the control goes into function body, execute all its statements and returns back to the same calling place. Now the next point is, okay, function can be called inside another function. A function can be called inside another function. Okay, what does that mean? A function can be called inside another function. Is it any new point or already learned point? Have we done with this? Have we called a Yes. function inside another function? Yes, sir. Of course, because we have called Harika and Vinita functions inside main function. Here we have three functions, main, Harika and Vinita. So I have called Harika and Vinita inside main function. So this is the meaning of this point. A function can be called inside another function. So that is clear. But here I am going to do one more thing, that is Harika is a function, Vinita is a function. So why not I call Harika inside Vinita? Right? So let me call Harika function inside Vinita.
Is it valid or invalid? Valida, invalida. Invalid, sir. Who is that? Vinita. Cha- Any more answers? Jashma. Chepu. అది మెయిన్ ఫంక్షన్ కాదు కదా సార్. Okay, two answers have said. I mean, two people have said it is invalid. Any more answers? Tanushri, I mean, Navya. Sharmila is also saying, Sharmila Kadu, Pavitra. Why have you logged in with your sister's name, man? Fine. So three of you have said it is invalid. Any more answers? Invalid. Padma is also saying invalid. Any more answers? I want to hear from So Navya. valid only, sir. I think so. Navya is also saying invalid. Harika is also saying valid. But the answer is Sir, I 100% valid. Okay. Yeah. Okay, now mute it. ఎందుకు చెప్తా. ఎందుకంటే అది మెయిన్ ఫంక్షన్ లో ఆల్రెడీ ఉందిగా. No way. Listen here. మీకు ఒకటి తెలుసా, రియల్ టైంలో అసలు మెయిన్ ఫంక్షన్ ఉంటుందా ఉండదా డౌటే. సో లిజన్, జాగ్రత్తనండి. హియర్ the calling of Harika function inside Vinita function is 100% valid. Why? Because what is the point saying? A function can be called inside another function. Yes, happily. A function can be called inside another function means can't I call Harika function inside Vinita function? Happily, because a function can be called inside another function means a Harika function can be called inside Vinita function. Yes, it's valid. Okay na? Listen, manam chese examples in the college as per the academics, as per the given time. Mainly all the examples are given in main function only. ఎక్కువగా main function వాడతాం. So that doesn't mean we can include everything inside main only. No, actually what is the purpose of functions? It is modularity. Modularity అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ని, ఒక పెద్ద ప్రాబ్లమ్ ని parts గా డివైడ్ చేయడం. A big problem can be divided into small problems and we can achieve them. So that is why I am dividing the complete program into parts. Each part is function. Okay, so yes. సార్ ఇప్పుడు మీరు వినీత ఫంక్షన్ లో హారిక ఫంక్షన్ అని ఇచ్చారు ఒకటి. అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? చెప్తా, నేను అప్పుడే వెళ్ళిపోను ఫాస్ట్గా, అన్ని చెప్తాను, అన్ని కవర్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మర్చిపోయాను. యా, not everything can be included in main. You need not to include everything in main. You are separating the program, big program, into small parts, so you can include the code in remaining functions also. Okay, అది మీకు ఇప్పుడు అంత అర్థం కాదు, మామూలుగా చెప్తాను చూడండి ఇక్కడ అవుట్పుట్. సో here what we have done, we have called Harika function inside Vinita. So now let us see what the output is going to be. So as per our knowledge till now, let us start the execution with the main function, because the function execution is going to be begin with main only. So here I am starting the execution. The execution will start here. So first statement is going to be executed and it is a print statement. Therefore the output will be printed welcome first line. Next, there is a printing statement again. So the output in the second line is also who are you? Who are you? Okay, now there is a function call. In the third statement, the control is going to execute line by line. Now it has encountered a function call that is called to Harika function. Now the control will move to Harika function. Okay, the control has moved to Harika function. It will start executing line by line, but it has only one line, so it will execute it and return back. So what is the line here? I am Harika. So first line is welcome, second line is who are you, third line is Harika. Now the function is closed. Come back to the same calling place, that is here. Okay, now it will start executing its next line. Now we have reached back to main function and now it will start execute the next line, that is who are you. Okay, so who are you will be printed. Okay, after this statement, the next statement will be executed, that is a call to one more function, that is Vinita. Okay, now the control will goes to Vinita body, function body of Vinita. Okay, so now
it will start executing line by line. What is the statement? First statement, a printing statement. So I am Vinita will be printed. Now it will start executing the next line. The next line is a call to function, one more function. So what will happen as per the previous points, as per the function's functionality, the control will go to the function body. Which function body? There is a call to Harika function. So it will go to Harika function body. So it will start executing it. Again, I am Harika will be printed. Okay. So after completing this function body, it will reach back to the same calling place, that is inside Vinita, not inside main. Okay, remember this, because I have given you in underline, returns back to the same calling place. In the first, previously, it was called in main function. So it has gone to Harika function and returned to the main function. But now it is called in Vinita function. So after executing Harika function, it will return back to the same calling place, that is inside Vinita. Okay. Now Vinita function is over. It will come back to the same calling place, that is here. How many are you clear with this? అర్థమైంది అన్న వాళ్ళు ఎస్ పెట్టుకోండి. Yes, sir. Okay, fine. Welcome who area, sir? Welcome, who are you? Yes. Okay, fine. Okay. So this point at a function can be called inside another function, and whenever the function is called, it will go back to the same calling place. Okay. So రేపు ఇక్కడ ఆపేస్తున్నా. రేపు we are going to discuss tomorrow in the next class. We are going to discuss the arguments, how to call a function with arguments, ante call by value. So you might have listened many times, call by value, calling a function by value. Sir, I'm having a doubt. అంటే డౌట్ ఉంది. చెప్పు. అక్కడ వినీత ఫంక్షన్ లో హారికని ఇచ్చేసారు సార్, ఫంక్షన్ కాల్ చేశారు. ఇప్పుడు వినీత దాంట్లో ఏ ప్రింటర్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు. ఉన్నదిగా ఐఎమ్ వినీత అంటే ఒకవేళ లేకపోతే లేవు, అప్పుడు హారిక ఫంక్షన్ కాల్ చేస్తే డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ లోకి వెళ్తుందా? అంటే ప్రింటర్ స్టేట్మెంట్ లేకుండా ఫంక్షన్ లోకి వెళ్తుందా? అవును చూడు, ఇది లేదు ఇక్కడ, అది లేదనుకున్నాం. ఇది లేదు, వినీతలో ఓన్లీ హారిక ఉంది. వినీతలో కంట్రోల్ ఎప్పుడైతే వినీత కాల్ వచ్చిందో, ఇక్కడ మెయిన్ లో ఎప్పుడైతే వినీత కాల్ వచ్చిందో, it will go to Vinita body and start executing it. And what is the statement? Call to function. So it will go to the Harika function body. That's it. Printing statement unte it will be print. Otherwise, ఓకే, అర్థమైందా? ప్రింటింగ్ ఉంటే it will print. Call ఉంటే call. ఏ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ తగ్గట్టు పనిచేస్తుంది. ఓకే, Right? ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, so tomorrow, the next class, we are going to learn how to call a function by passing arguments. Okay, so that is call by value. We are going to discuss this part, and if time permits, return type part also. Okay na? So tell the others, if they want to come to class, they need to watch this first and then come to the next class. Okay, and I'm going to pass you a small homework. Question is a big program by various function calls. You need to give me the output. Okay, నేను ఒక 2 o'clock అలా పంపిస్తాను జాష్మాకి, మీరు అది చేసి ఆన్సర్ పంపించండి దానికి. ఓకేనా? అంటే ఒక 5 ఫంక్షన్స్ పెట్టి వచ్చిన ప్రోగ్రామ్ రాస్తా, ఒక దాంట్లో కాల్ ఇస్తా. ఐల్ గివ్ కాల్ టు అదర్ ఫంక్షన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. సపోజ్ హారికాలో వినీత, వినీతాలో హారిక, హారికాలో మళ్ళీ తేజ, సమ్వేర్ తేజలో సమ్ జాష్మా, ఇలా ఫంక్షన్స్ కాల్ ఇస్తాను. అది అన్ని కరెక్ట్ గా మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ బట్టి యు నో హౌ ఏ ఫంక్షన్ వర్క్స్. సో ఫార్ టుడే యూ హ్యావ్ లర్న్ వాట్ ఈస్ అ ఫంక్షన్. నెక్స్ట్, హౌ ద ఫంక్షన్ వర్క్స్, హౌ ద ఫంక్షన్ లుక్స్, okay, how the functions get executed and in which manner. So when function get calls, it will go to body, it will come back to the same place. All these things you have learned. So based on this, I'll give you a program. So you need to give me the output. Okay, and tomorrow we are going to discuss the arguments part, call by value. Okay, clear? So let me end this session. It was కొంచెం busy గా ఉన్నా. Is that clear? Yes, sir. Thank you, sir.